ఈడీ మీద ఈడీ విచారణ చేయమని అడుగుతున్నారు కదా. పనిలో పనిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అడుగుతున్నాను, రేపో ఎల్లుండో ఇది కూడా మాట్లాడండి. ఇన్కమ్ ట్యాక్స్ తాకీదులు ఎవరికి ఇచ్చారు? మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి తాకీదు ఇది. ఈ కట్ట, ఈ పుస్తకం ఇది ఒక పేజీ కాదు. ఇది ఈ పుస్తకం కూడా మీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వారు ఇచ్చినటువంటి శ్రీముఖం. ఆల్రెడీ దీని మీద ఈడీ విచారణ ఎందుకు చేయరు? ఈడీ విచారణ చేయాలి కదా. సగంలో ఎందుకు ఆపారు? అవన్నీ కూడా గట్టిగా కడగండి. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సగంలో ఎందుకు పక్కన పాడేశారు, చెత్తపొట్టలో పారేశారు? దీని మీద ఎలాగే ఈడీ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ దాకా ఈ డబ్బులు వచ్చినాయి. శ్రీనివాస్ నుంచి ఎవరైతే రాజధాని అమరావతి పేరుతో 4-5 పెద్ద కంపెనీలకి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారో 2014 నుంచి 19 దాకా, ఆ కాంట్రాక్ట్ కంపెనీల యొక్క అనామతు అకౌంట్లలో, చిత్తు అకౌంట్లలో మీకు 2000 కోట్ల రూపాయలు నగదు పంపించామని వాళ్ళు రాసుకుంటే అవి ఎవరెవరి ద్వారా మీకు చేరినాయి అంటే, మరి చంద్రబాబు నాయుడు గారికి ఇంత చేరింది పాపం సొమ్ము అని చెప్పి ఈడీ వాళ్ళు ఆపేసినటువంటి దాన్ని గట్టిగా నిలదీయండి, అడగండి. చట్టం ఎవరికైనా చట్టమే, చుట్టం కాదు ఎవరికి అని చెప్పి మీరు పార్లమెంట్లో మీ గొంతెత్తి మాట్లాడండి. ధర్మాన్ని 4 పాదాల నడిపించేలాగా చేయండి. మీరు మంచి మంచి నీతి మాటలు చెప్తున్నారు కదా, సూక్తి ముక్తావాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ స్కిల్ స్కామ్ మొదలవంగానే అమెరికా పారిపోతాడు. అమెరికా టికెట్లు ఎవరు కొంటారో మీకు తెలుసు, ఎవరు కొని పంపించారో. ఏమైపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కాలంలో చంద్రబాబు నాయుడు పిఏ, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి పిఏ శ్రీనివాస్ గారు ఏమైపోయాడు? మళ్ళీ ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఇవాళ ఏం చేస్తున్నాడు? మాట మాటికి దుబాయ్ పంపించే పనిలో ఉన్నాడు కదా. అయ్యి వదిలేసి మన శ్రీనివాసు మూటలు దుబాయ్ పంపించే ఆ లెక్కలు చూసుకుంటాక వెనకాల ఎవరు వెళ్తున్నారో మనం చూసాం. ఆ పేరుతో ఈ పేరుతో ఏది పరిశ్రమలు తెస్తామనే పేరుతో ఊరికే వెళ్తాం, ఊరికే తిరిగి రావటం. కానీ దారిలో దుబాయ్లో ఆగుతారు. మన పాత పిఏ గారు మాట మాటికి దుబాయ్ వెళ్తాడు, లేదా పాత పిఏ గారు పైకి పేపర్లోనేమో సస్పెన్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఉద్యోగం ఇచ్చారు. కానీ పేషీలో వద్దన్నారు. ఎందుకు పేషీలో వద్దన్నారు? ఈ దుబాయ్ మూటలు దుబాయ్ చేర్చాలి కాబట్టి పేషీలో అక్కర్లేదు. మరి ఈ స్కిల్ స్కామ్లో 300 చిల్లర కోట్ల రూపాయలు అక్రమం జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో సహా కేసులు కట్టడం జరిగింది. మరి స్కిల్ స్కామ్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సగంలోనే ఎందుకు ఆగిపోయింది? ఎవరెవరైతే ప్రభుత్వం దగ్గర కాంట్రాక్ట్ పొందారో, ఆ కాంట్రాక్ట్ పొందినటువంటి ఆ వ్యక్తులు వాళ్ళ దగ్గర మాత్రమే ఈడీ ఎందుకు ఆగిపోయింది? అడగండి ఈడీని. మీరు మాట్లాడుతున్నారు కదా పార్లమెంట్లో, నియోజకవర్గం సంగతి, ఈ రాష్ట్రం సంగతి, పల్నాడు ప్రాంతం సంగతి, లేదా దక్షిణ భారతదేశం సంగతి గురించి మీకు ఏమీ గోల లేదు కదా. మీకు ఎంతసేపు మీ చిలక పలుకులే కదా. మరి దాంట్లో ఎక్కడ ఆగిపోయింది? స్కిల్ స్కామ్లో ఎవరెవరైతే పాపాలు చేశారో, ఎవరెవరైతే ఈ రాష్ట్రానికి వెలుపల ఉన్న వాళ్ళు $380 కోట్ల రూపాయలు సుమారుగా ప్రజల సొమ్ముని దోచుకున్నారని చెప్పి ఈడీ కేసులు కట్టి అరెస్ట్ చేసింది కదా. మరి దాంట్లో ఇంకా సగంలో ఎందుకు ఆపారు? ఈ స్కిల్ స్కామ్లో సగంలో ఎందుకు ఆపారని కూడా గట్టిగా పార్లమెంట్లో
మీ గొంతుని గట్టిగా లేపండి, గట్టిగా వినిపించండి. అలాగే కృష్ణదేవరాయలు గారు ఇవాళ మీరు చాలా పద్ధతిగా మాట్లాడుతున్నట్టుగా చెప్తున్నారు కదా. ఎక్సైజ్ శాఖలో ఎవరైతే ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారో, వాసుదేవ్ రెడ్డి గారు 3 సార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయ్యా, నన్ను పోలీసు వారు వేధిస్తున్నారు, భయపెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, 164 జడ్జి గారి ముందు వాంగ్మూలం ఇమ్మని చెప్పని, తప్పుడు వాంగ్మూలం ఇమ్మని చెప్పని బెదిరిస్తున్నారని చెప్పని వాసుదేవ్ రెడ్డి గారు ఎవరైతే 2019-24 మధ్యలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారో ఆయన సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులకి విన్నవించుకుంటే ఇవాళ అతన్ని అదిరించి బెదిరించి లొంగ తీసుకుని 164 స్టేట్మెంట్లు ఇప్పించి మీకు కావాల్సినట్టుగా అదొక తప్పుడు కేసులో ఏదో రకంగా ఎవరో ఒకరిని అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. మీరే మీ నాయకుడేమో, ఎవరైతే ప్రస్తుతం మీ కొత్త నాయకుడేమో, ఇప్పుడు మీ కొత్త దేవుడు ఉన్నాడు కదా, కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారు, మీ కొత్త దేవుడు చంద్రబాబు నాయుడు గారేమో ఈ 300 చిల్లర కోట్లు ఎవరికో దోచిపెట్టి ఆయన ముద్దాగా అయితే ఇవాళ జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు మీరు డిస్టిలరీకి, అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీలకు పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు? మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి. మీ నాయకుడికి, మీ కొత్త దేవుడికి ముడుపులు ఏ రకంగా కావాలో వాటిని పెంచడం కోసమే కదా చేసి వాళ్ళ ఎవరెవరో అమాయకుల పేర్లు చెప్పి ఎవరెవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ వ్యవస్థ కానీ సంబంధం లేనటువంటి వ్యక్తుల పేర్లు చెప్పి ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం పార్లమెంటును కూడా వాడుకోవటం, లోక్సభని వాడుకోవటం, ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా? ఇవాళ మీరు స్కిల్ స్కామ్ గురించి మాట్లాడితే బాగుంటుంది పార్లమెంట్లో. అలాగే మీ కొత్త దేవుడు ఆయన చేసిన పాపాల మీద, ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినటువంటి నోటీసుల మీద మీరు మాట్లాడి ఖచ్చితంగా దాని మీద ఈడీని వేయించే కార్యక్రమం చేయమని చెప్పని ఇవాళ అలాగే తమరు అంతరాత్మకు కూడా తెలుసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమర పేరు లేనంత మాత్రాన తమర డబ్బు ఉందనేది కూడా తమర అంతరాత్మకు తెలుసు. ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టామో మన పేరు లేనంత మాత్రాన మనమేం నీతి కబుర్లు చెప్పాల్సినటువంటి పని లేదు. నీతి కబుర్లు చెప్పినా రాజకీయ వ్యవస్థలో ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుని పోయే పరిస్థితి తప్పితే ఇటువంటి అపహాస్యం పాలయ్యే పరిస్థితుల్లో మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో, మీ తప్పుడు వార్తలతో గాలి పోగేసి ప్రచారం చేసి టీవీల్లోనో, పేపర్లోనో, లేదా పార్లమెంట్లోనో, అసెంబ్లీలోనో కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జరిగే నష్టమేమీ లేదు, జంకేది లేదు, బొంకేది లేదు.